అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. మనం ఈ వీడియోలో తిరుప్పావైలో ఉన్న 8వ పాసురం మరియు పాసురం యొక్క భావార్థం గురించి తెలుసుకుందాం. ముందుగా 8వ పాసురం. కీల్వానం వెల్లెనురు ఎరుమై సిరువీడు మేய்வான் பரந்தன் கான் மிக்குல பிள்ளைகளும் போவான் போகின்றாரை போகமல் காத்து உன்னை குவுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டியா தேவாதி தேவனை சென்றும் నా సేవిத்தால் ఆవవెన్రాయందరులేలోరేంబవాయ్. ఈ పాసురం యొక్క భావార్థం ఏమిటి అంటే, ఈ పాసురంలో గోపికలు ఇంకా నిద్రపోతున్న ఒక గోపికను లేపుతూ ఇలా అంటున్నారు. తూర్పు దిక్కు తెల్లవారింది, ఆకాశంలో వెలుగు కనిపిస్తుంది, ఉదయం వచ్చేసింది, ఆవులు మేతకు బయలుదేరాయి, గోకుల జీవితం మొత్తం మేల్కొంది. మిగతా గోపికలందరూ కృష్ణుడిని దర్శించడానికి బయలుదేరిపోయారు. కానీ నువ్వు మాత్రం ఇంకా లేవలేదు. అందుకే మేము నీ కోసం ఆగి నిన్ను పిలవడానికి వచ్చి ఇక్కడ నిలబడ్డాము. ఓ అందమైన గోపిక, లేచిరా, పాడుతూ ఆనందంగా మనం పావై వ్రతానికి కావలసిన పరైను పొందుదాం. అశ్వరూపమైన కేసిని సంహరించిన వాడిని, మల్లులను సంహరించిన దేవాది దేవుడైన శ్రీకృష్ణుడిని దర్శించడానికి వెళ్దాం. మనం ముందుగానే ఆయన దగ్గరకు వెళితే ఆయన ఆనందించి మన కోరికలను వెంటనే అనుగ్రహిస్తారు. ఈ పాసురం సమయం వృధా చెయ్యొద్దు అనే బోధనను స్పష్టంగా చెబుతుంది. ప్రపంచం మేల్కొంది, అందరూ భగవంతుని వైపు వెళ్తున్నారు. ఇప్పుడు వెనుకబడడం తగదు కాదు. భక్తికి సరైన సమయం వచ్చినప్పుడు ఆలస్యం చెయ్యకూడదు. ఇక్కడ పిలువబడుతున్న గోపిక సాధారణ వ్యక్తి కాదు, భక్తిలో వెనుకబడ్డ ఆత్మకు ప్రతీక. ఆండాల్ ఆమె ద్వారా మనల్ని పిలుస్తుంది. అందరూ ముందుకు వెళ్తుంటే నువ్వు మాత్రం ఎందుకు ఆగిపోయావు అని. ఈ పాసురంలో కృష్ణుడు ఇలా వర్ణించబోతున్నాడు. కేసిని సంహరించినవాడు, మల్లులను ఓడించినవాడు, దేవతలకు దేవుడు, గోపాలుడిగా కనిపించిన ఆయన పరమేశ్వర స్వరూపం అని. ఈ పాసురం యొక్క సారాంశం ఏమిటి అంటే, ప్రపంచం మేల్కొంది, భక్తి మొదలైంది, ఇక ఆలస్యం వద్దు, లేచి భగవంతుణ్ణి చేరుకుందాం. ఇది తిరుప్పావైలో ఉన్న 8వ పాసురం మరియు పాసురం యొక్క భావార్థం. తరువాత వీడియోలో మనం తిరుప్పావైలో ఉన్న 9వ పాసురం మరియు పాసురం యొక్క భావార్థం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.